జై గురుదేవ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవ్. జై గురుదేవమ్మ. నిన్న నేర్చుకున్న శ్లోకాలు ఒకసారి చెప్పేసుకుందాం. చెప్పండి. జై శ్రీకృష్ణమ్మ. తేషామహం సముద్ధర్త మృత్యుసంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్న సంశయః. అత చిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణమ్మ. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. మయ్యేవ మనః దత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్ న సంశయః. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణమ్మ. బాబాడాయి తల్లి. జై గురుదేవ గురుగారు. జై గురుదేవమ్మ. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్ న సంశయః. బాగుందమ్మా. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. జై గురుదేవ. జై గురుదేవమ్మ. బాగుంది. తర్వాత ఎవరు? జై గురుదేవండి. జై గురుదేవమ్మ. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్ న సంశయః. అత ఊర్ధ్వన్ రా ధ వ 3 అక్షరాలు రావాలి. ఊర్ధ్వన్ ఇలా చెప్పండి అమ్మా. ఊర్ధ్వన్ న సంశయః. వెరీ గుడ్ అమ్మా. ఓకే, కొంచెం బాగాలేదు మా గురువు గారు, అందుకని చేయలేకపోతున్నా. పర్వాలేదమ్మా, పర్వాలేదు.
అత సింతం సమా సమాదా సమాదాతున్ నక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తున్ ధనంజయ. వెరీ గుడ్ అండి. అభ్యాసేస్యం అభ్యాసేస్య సమర్థో. అది చెప్పలేదు అనుకుంటానండి. 7వ శ్లోకం చెప్పాలి, అది కాదు. 7, 8, 9. 7, 8, 9. 7 చెప్పాలి కదా, సారీ అవునండి, అండి. అవును. మీరు 8, 9 చెప్పారమ్మా, 7 చెప్పండి అమ్మా. అవునండి. తేషామయం మహం, మయం కదా మహం. తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచి రత్పార్థ మయాదేశిత చేతసాం. జై గురుదేవండి. జై గురుదేవ్. ఈశ్వరి గారు. జై గురుదేవన్ గురువు గారు. జై గురుదేవ్ అమ్మా. నేను అంత చెప్పలేను గురువు గారు, ఇప్పుడు అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ అలాగేనమ్మా, అలాగే అలాగే అలాగే. ఈ రోజు శ్లోకాలు మళ్ళా 3 శ్లోకాలు నేర్చుకోబోతాము. నేను పెట్టింది కదండి గురువు గారు, పర్లేదంటారండి, ఇంకేం చెప్తా. అది ఈ రోజు నేను ఎందుకో కొంచెం రోజంతా బిజీగా ఉండి నేను చూడలేకపోయానమ్మా, ఇప్పుడే చూసాను. పర్లేదండి, మళ్ళీ చెప్తాను. రేపు చెప్తారు కదండి గురువు. అలాగే 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 అలాగే. మీరేమి ఇబ్బంది పడద్దు. మీరు అలాగే మిగిలిన వాళ్ళు ఎలా పాడుతున్నారో మీరు కూడా అలాగే పాడగలుగుతారు. మీకు ఎటువంటి ధైర్యం వద్దు. సరే, ఇక ఇదే కంటిన్యూ చేద్దామా, లేదంటే అది పాంచజన్యంలో మొదలు పెడదామా గురువు గారు? ఉన్నారమ్మా? లేరు గురువు గారు, నేను ఇంటి దగ్గర ఉన్నానండి, ఆయన షాప్ దగ్గర ఉన్నారు. అంటే ఆయన అది సిస్టమ్ నుంచి మాట్లాడలేరా? సరే, లేరండి, ఆయన ఇక్కడే చూపిస్తారేమో, మెసేజ్ పంపుతారేమో, చూద్దాం ఉండండి. ఓకే ఓకే ఓకే, సరే సరే. టైపింగ్ చేస్తారేమో. మీ దగ్గర అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదమ్మా? నాకు పీడిఎఫ్ ఉన్నాయి. ఓకే. మనం కంటిన్యూ చేసుకుంటే బాగుంటది గురువు గారు, మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం. ఏదండి? 12వ అధ్యాయం. అదే అది కంటిన్యూ చేద్దాం. శ్లోకాలు అలాగేనమ్మా. ఎందుకంటే మంచిగా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. అవును గురువు గారు, నా గురించి మనం ప్రత్యేకంగా చెప్పండి గురువు గారు. అమ్మా, నా గురించి మనం ప్రత్యేకంగా ఏదో మర్చిపోతే దానికి చెప్పండి గురువు. అలాగే 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 అలాగే. ఇంట్లోకి వచ్చినప్పుడు అండి ఒత్తులు కూడా తెలియవండి. లేదు లేదు లేదు, అందరూ మీకు అందరిలాగే మీరు నేర్చుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను చెప్తాను. 10వ శ్లోకము. అభ్యాసేప్యసమర్థోసి, సమర్థోసి కాదు, సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. మవాప్స్యసి, ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి. ప స య, 3 కూడా ఉచ్చరించాలి. మవాప్స్యసి. మొదటి చరణం చూద్దాము. అభ్యాసేప్య, అభ్య, ఇక్కడ ఒక కొత్త పదం నేర్పిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఆ పైన 2 లైన్లు ఉన్నాయి కదా, అందరికి తెలుస్తుందా? గురుగారు ఉన్నాయి. సో ఆ పైన 2 నిలువు గీతలు ఉన్నాయి. దాన్ని
సంస్కృత వ్యాకరణంలో అంటే గీతా పరివారం వారు ప్రవేశపెట్టిన వ్యాకరణంలో దాన్ని ఆఘాతు అంటారు. ఆఘాతు దాని అర్థం ఏమిటంటే దాని తర్వాత సంయుక్తాక్షరం అంటే 2 అక్షరాలు కలిసిన అక్షరం ఉంటుంది. అంటే 2 అక్షరాలు వేరు హల్లులు అయి ఉండాలి. మొన్న మీకు చెప్పాను, అచ్చులు అంటే ఆ నుంచి అం వరకు, ఆ నుంచి అహా వరకు ఉన్నాయి అచ్చులు, కా నుంచి క్షా వరకు ఉన్నాయి హల్లులు. 2 హల్లులు కలిస్తేనే దాని సంయుక్తాక్షరము అంటారు. సంయుక్తాక్షరము 2 అక్షరాలు ఒకేలాంటి అక్షరాలు, అక్క ఉందనుకోండి 2 కాలు, దాన్ని ద్విత్వాక్షరము అంటారు. 2 వేరుగా వస్తే సంయుక్తాక్షరం అంటాము. 2 ఒకే అక్షరం 2 సార్లు వస్తే దాన్ని ద్విత్వాక్షరము అంటాము. ఇప్పుడు అభ్య ఉంది. భ్యాలో మహాప్రాణి భా ఒకటి, మహాప్రాణి భా అంటే ఒత్తు భా ఒకటి, యా ఒకటి, ఈ 2 కలిసినాయి కాబట్టి దాని ముందు ఈ ఆఘాత వస్తుంది. దాని అర్థం ఏమిటంటే దాని తర్వాత వచ్చే సంయుక్తాక్షరంలోని మొదటి అక్షరాన్ని 2 అక్షరాలుగా ఉచ్చరించాలి. ఉదాహరణకి కింద ఎర్ర అక్షరాలతో ఇచ్చారు చూడండి. హబ్ ఒక బా బ్రాకెట్ లో ఉంది, ఇంకొక బా బయట ఉంది, అంటే 2 బాల కింద మారుతుంది. మన ఉచ్చారణ కూడా ఆ 2 అక్షరాలకి సరిపడా ఉండాలి. అభ్యాసేప్య, మళ్ళా సే పైన ఆఘాతం ఉంది. దాని తర్వాత ఏముంది? పా య, 2 అక్షరాలు కలిసినాయి. అందులో మొదటి అక్షరం పా, 2 అక్షరాలు అవుతుంది చూడండి. ఒక అక్షరం బ్రాకెట్ లో ఉంది, ఇంకొక పా బయట ఉంది. గమనిస్తున్నారు కదా? ఇది ఆఘాతి యొక్క అర్థం ఇదనమాట. సంయుక్తాక్షరం ఉంటే సంయుక్తాక్షరం ముందు అక్షరం పైన ఆఘాతం ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే సంయుక్తాక్షరం మొదటి అక్షరం 2గా మారుతుంది. ఆ 2గా మారుతుందనే ఉదాహరణే 2 లైన్లు. ఇక్కడ ఏ అక్షరం పైన 2 లైన్లు ఉన్నా సరే దాని తర్వాత సంయుక్తాక్షరం వస్తుంది. దానిలోని మొదటి అక్షరం 2గా పలకాలి అనేది ముందుగా మనం తెలుసుకోవడం కోసం ఇక్కడ ఈ 2 ఎర్ర లైన్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 ఎర్ర లైన్లకి ఒక పేరుంది, దాన్ని ఆఘాతు అంటారు. మీరు చూడండి, ఎక్కడ గమనించినా సరే మీరు ప్రతి సంయుక్తాక్షరం ముందక్షరం పైన ఆఘాతం ఉంటుంది. మామూలుగా ఒక్కొక్క అక్షరం ఉన్న దాని మీద ఎక్కడా ఉండదు. దాని తర్వాత సంయుక్తాక్షరం ఉంటేనే ఆఘాతం ఉంటుంది. కానీ ద్విత్వాక్షరం అని చెప్పాను చూడండి, దాని ముందైతే రాదు. అక్క, కత్తి, ముక్క, చెక్క, అయ్య, కొయ్య ఇట్లాంటివన్నీ కూడా, కొయ్యలో 2 యాలు ఉన్నాయి, అమ్మలో 2 మాలు ఉన్నాయి, కత్తిలో 2 తాలు ఉన్నాయి. అలా 2 ఒకే అక్షరం అయితే దాని ముందు ఆఘాత అక్కర్లేదు. 2 వేరు హల్లులైతేనే వస్తుంది. అలాగే ఒక అచ్చు ఒక హల్లు కలిస్తే కూడా రాదు. 2 హల్లులయ్యే ఉండాలి, 2 వేరుగా ఉండాలి. అమ్మా, ఇప్పుడు అలాగే ఇంకొక నియమం ఉంది. రా మొదటి అక్షరంగా ఉండి వేరే హల్లు రాతో కలిసినప్పుడు అది సంయుక్త అక్షరమే అవుతుంది. కానీ దాని ముందు అక్షరం పైన ఆఘాతం ఉండదు. చూడండి, ఉదాహరణకి 2వ చరణంలో మత్కర్మ, కాకి ముందు ఉంది మా పైన, కానీ మాకి ముందు కా పైన రాలేదు. ఎందువల్లంటే ఈ 2 అక్షరాలు ఉన్నాయి, రా ఒకటి, హా ఒకటి. ఎన్ని? రా, హ. ఈ 2 అక్షరాలతో వేరే హల్లు కలిసినప్పుడు సంయుక్తాక్షరంగా వస్తుంది, కానీ ఆఘాత అనేది రాదు. ఎందువల్లంటే ఈ రా, హ వీటి ఉచ్చారణలోనే ఆఘాతం వెళితే ఏముంటుందని ఒక ప్రతిపాదన. అంటే దాన్ని పలికినప్పుడే మనం కొంచెం శక్తి ఉపయోగించి చెప్పాలి. రా, అలాగే హ. అది హ చెప్పడంలోనే కొంచెం నొక్కి చెప్పాలి కాబట్టి దానికి వేరే, అంటే 2 అక్షరాలు సరిపడే ఉచ్చారణ దానిలో వస్తుంది కాబట్టి దానికి వేరే ఆఘాత అక్కర్లేదు అనేది వ్యాకరణ పండితుల ఉద్దేశ్యం. దాని గురించి అక్కడ ఆఘాతం ఉండదు. దేనికి? రా అనే అక్షరానికి ఒకటి,
హ అనే అక్షరానికి ఒకటి. ఈ రెండు అక్షరాలతో వేరే హల్లు కలిసి సంయుక్తాక్షరంగా ఏర్పడినప్పుడు అది సంయుక్తాక్షరమే అవుతుంది. కానీ వాటి ముందక్షరాల పైన ఆఘాతం ఉండదు. అలాగే 4వ చరణంలో చూడండి, మదర్థమపి రా కింద మా ఒత్తుథ ఉంది, మహాప్రాణిత, అది సంయుక్తాక్షరమే కానీ ఆఘాతం రాలేదు. అలాగే కర్మాణి మా రాకి మా ఒత్తు, అది సంయుక్తాక్షరమే కానీ ఆఘాతం రాలేదు. కుర్వ 4వ చరణంలో ర్వ సంయుక్తాక్షరమే కానీ కు పైన ఆఘాతం రాలేదు. కానీ దాని తర్వాత ఇన్సి ఉంది, నా సి దీని ముందు ఉంది. అలాగే దాని తర్వాత ధి ఉంది. ఒకటి అల్ప ప్రాణము, రెండోది మహాప్రాణం. అంటే ఒకటి ఒత్తు లేకుండా రెండోది ఒత్తుతో ఉంది. అవి వేరు వేరు హల్లులుగానే పరిగణించబడతాయి కాబట్టి ఇక్కడ ఆఘాతం ఉంది. ఇంకొక నియమం ఏంటంటే 2 కన్నా ఎక్కువ హల్లులు ఉన్నా కూడా ఆఘాతం రాదు. 2 కన్నా ఎక్కువ హల్లులు ఉండకూడదు, 2 ఉండాలి. దానికి ఉదాహరణ మవాప్స్యసి, 3వ చివరిగా ఉంది చూడండి, పాసాయ మవాప్స్యసి. ఆ 3 హల్లులున్నా 2 కన్నా ఎక్కువ హల్లులు ఉంటే ఆఘాతం ఉండదు. ఇవి 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 నియమాలు. సో ఇప్పుడు మొదటి చరణం చూద్దాము. అభ్యాసేప్య సమర్థోసి, సేప్య సే దీర్ఘంగా పలికిన తర్వాత దాని తర్వాత పా ఉంది చూడండి, పా 2 పాలైంది, 2 పాలైంది. సో అభ్యాసేప్య సమర్థోసి, రాకి మహాప్రాణి థ ఉంది కానీ దీని ముందు ఆఘాతం ఉండదు. చెప్పాను కదా, రాతో ఉంది కాబట్టి ఆఘాతం ఉండదు. అభ్యాసేప్య సమర్థోసి 2వ చరణం మత్కర్మ పరమో భవ. మత్కర్మ చూడండి, కర్మ 2 కూడా సంయుక్తాక్షరాలే కానీ కా ముందు ఉంది కానీ మా పైన మా ముందు లేదు. ఎందువల్ల ఇప్పుడు చెప్పాను, రాతో వచ్చింది కాబట్టి ఆఘాతం ఉండదు. మత్కర్మ, మత్కర్మ తా పొల్లుగా కా పూర్తిగా, మత్కర్మ మళ్ళా ఇక్కడ రా పొల్లుగా మా పూర్తిగా. మత్కర్మ చూడండి, మీరు పడికినప్పుడే మీరు గమనించుకుంటే తెలుస్తుంది. మత్ కా అనేది పూర్ణంగా వస్తుంది, తా అనేది పొల్లుగా వస్తుంది. మత్ కర్మ మళ్ళా రా పొల్లుగా వస్తుంది, మా పూర్ణంగా వస్తుంది. మత్కర్మ పరమో, మో దీర్ఘాక్షరము, భవ మత్కర్మ పరమో భవ. 3వ చరణం మదర్థమపి కర్మాణి. మదర్థ అనకూడదు, మదర్థ తాలో 2వ తా కాబట్టి పొట్టలో చుక్కుంటే దాన్ని తానాలి, పొట్టలో చుక్కు లేకుండా కింద ఉత్తు మాత్రమే ఉంటే ధానాలి. మదర్థమపి కర్మాణి అని అనాలో నా చెప్పాలి. కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి, కుర్వన్ సిద్ధి. ఇక్కడ ర్వా ముందు అక్షరం పైన ఆఘాతం ఉండదు, ఎన్సి ముందు అక్షరం పైన ఆఘాతం ఉంది, ర్వా పైన. ఇక్కడ ఆఘాతం ఏ అక్షరం మీద వస్తుందంటే సంయుక్త అక్షరం పైన ఆఘాతం వస్తే అర్థమవుతుందండి. అర్థమవుతుందండి గురువు. ఓకే, ఇప్పుడు సంయుక్తాక్షరం పైన ఆఘాతం వస్తే ఆఘాతం 2వ అక్షరం మీద తీసుకోవాలి. ఎందువల్ల అది కూడా చెప్తాను. సంయుక్తాక్షరం మొదటి అక్షరం ఎప్పుడూ కూడా పొల్లుగానే ఉంటుంది, 2వ అక్షరం మాత్రమే పూర్తిగా ఉంటుంది కదా. వాలో రా పొల్లుగా ఉంటుంది, వా పూర్ణంగా ఉంటుంది. సో ఆఘాతం అనేది పూర్ణాక్షరం పైన మాత్రమే ఉంటుంది, పుల్లక్షరం మీద ఉండదు. కాబట్టి 2వ అక్షరం పైన ఆఘాతం తీసుకోవాలి. వాలోని వా పైన ఆఘాతం తీసుకుంటూ సిలోని నా అంటే 2 నాలు అవుతుంది, కుర్వన్ సిద్ధి. మళ్ళా సి పైన ఆఘాతం తీసుకుంటూ దాని తర్వాత ఉన్న సంయుక్తాక్షరం ఏంటి, ధి. దా కింద ఒత్తు ధా ఉంది కాబట్టి ఇది సంయుక్తాక్షరము. అందులో మొదటి అక్షరం ద, దా ద్విత్వం అంటే 2 దాలు అవుతుంది. కుర్వన్ సిద్ధి అంటే వెరసి ఎన్ని దాలు అవుతుంది మనకి ఇక్కడ, మొదటి దా 2 దాలు అయింది, దాని కింద ఒత్తు ధా ఒకటి ఉంది, 3 దాల కింద పలకాలి. కుర్వన్ సిద్ధి
కుర్వన్ సిద్ధి మవాప్స్యసి మవాప్స్యసి. పాపొల్లుగా చెప్పి సియావిడిగా చెప్తే మీకు 3 హల్లులు కూడా చాలా సుస్పష్టంగా పలకగలుగుతారు. కుర్వన్ సిద్ధి మవాప్స్యసి. పుత్శ్లోకము. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అందరూ అన్మీట ఉండమా. అభ్యాసేప్యసమర్థోసి. హరి ఓం. అభ్యాసేప్యసమర్థోసి. మత్కర్మ పరమో భవ. మత్కర్మ పరమో భవ. హరి ఓం. మదర్థమపి కర్మాణి. మా తర్వాత ఉత్తు దా కాదమ్మా. మదర్థమపి కర్మాణి. హరి ఓం. కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. వెరీ గుడ్. ఇప్పుడు మీరందరూ ఒకేసారి మొదలు పెట్టి చెప్పండి అమ్మా. మీరు చెప్పండి పూర్తి శ్లోకం ఒకసారి అందరూ కలిపి ఒకే గొంతుతో. హరి ఓం. అభ్యాసేప్యసమర్థోసి కర్మ పరమో భవ. మూడో చరణం. అదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అద్భుతం అద్భుతం. అందరూ చాలా చక్కగా పాడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి అందరూ మీట్ అయిపోయింది. ఒక్కొక్కరు పాడండి అమ్మా. శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అమ్మా. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. జై శ్రీకృష్ణ అండి. అమ్మ మవాప్యసి కదమ్మా. మధ్యలో సా కూడా ఉంది. మవాప్స్యసి మవాప్స్యసి. కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. వెరీ గుడ్ తల్లి, బాగుంది. జై శ్రీకృష్ణ గురువు. జై శ్రీకృష్ణ అమ్మా. చెప్తాను. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. వెరీ వెరీ గుడ్ అమ్మా. చాలా బాగా పాడేది. తర్వాత జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మా. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. వెరీ గుడ్ తల్లి, బాగుంది. చాలా బాగా పాడారు. నెక్స్ట్. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అమ్మా. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి
కుర్వన్ సిద్ధి మా వాప్స్యసి వాప్స్యసి సియసి వాప్స్యసి. అంతేనండి. అలాగే మొదటి చరణంలో సమర్థోసి కాదు, సమర్థోసి, తాది ఉత్తు తాత అంటాం కదా, సమర్థోసి సమర్థోసి. అంతేనండి. ఓకే గురువు. నెక్స్ట్ అమ్మా. జై గురుదేవ గురువు జై గారు. గురుదేవమ్మ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. వెరీ గుడ్ అమ్మా. మీరు ఒక్కటే అణా నేర్చుకోవాలంటే. ఓకే గురువు గారు. కర్మాణి. కర్మాణి. మిగతా అంతా చాలా చాలా చక్కగా వచ్చింది. కర్మాణి. ఓకే గురువు గారు. ఇక తర్వాత శ్లోకం నేర్చుకుందామా? ఇంకెవరైనా ఉన్నారా? నేను విన్నాను కానండి. చెప్పండి అమ్మా, చెప్పండి. అయ్యో, అభ్యాస నేను చెప్తాను. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి. సాకి యావత్తు సియసి. కొంచెం సాధన చేస్తే వచ్చేస్తుందమ్మా. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చేస్తానండి గురుగారు. అలాగే బాగుంది. ఇప్పుడు బాగా పాడగలుగుతున్నారు కదా. అవునండి గురుగారు. అలాగే వచ్చేస్తుంది. ఏమి ఇబ్బంది పడద్దు. మీరు రోజు అలా మీరు పలుకుతూ ఉంటే ఆ నాలికకి అదే అలవాటు అవుతుంది. ఎలా తిరగాలి అనేది నాలికకి అదే అలవాటు అవుతుంది. అంటే మీకు ఇంతవరకు ఆ నాలికకి అలవాటు లేకపోవడం వల్ల కొన్ని అక్షరాలు పలకలేకపోతున్నారు. మీరు అలా నిత్యం సాధన చేస్తూ ఉంటే సాధనమైన పనులు సమకూరు ధరలోనన్నారు. ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా స్వర్గలోకానికి ప్రతిగా ఇంకొక స్వర్గలోకాన్ని సృష్టించాడు. సో మనిషి అలాగా ఎవరైనా ఏదైనా సాధించగలరు. తర్వాత నేర్చుకుందాము. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగన్ తతః కురుయతాత్మవాన్. మొదటి జడము. అమ్మ ఈశ్వర్ గారు మ్యూట్ అవ్వండి అమ్మా. అథైతదప్యశక్తోసి. అథై కాదు, అథై పొట్టలో చుక్కున్నది కాబట్టి థ అని అనాలి. అథై తదప్య దాపైన 2 గీతలు ఉన్నాయి చూడండి. దాన్ని ఆఘాతం చెప్పాను. దాని తర్వాత సంయుక్తాక్షరం పాకి యావత్తుంది. అందులో 2 పాలు అవుతుంది. కింద ఎర్రక్షరాలతో రెడ్ లెటర్స్ తో ఉంది చూడండి. అథైతదప్ ఒక పా బ్రాకెట్ లో ఉంది, 2వ పా బయట ఉంది. అంటే 2 పాలు అవుతుంది. గమనించారా? అలాగే శక్తోసి కా కూడా, అంటే తోలోని మొదటి అక్షరం కా కాబట్టి కా 2 అక్షరాలు అవుతుంది. శక్తోసి 2 కలిపితే శక్తోసి. అలా నొక్కి చెప్పాలన్నమాట. ఎక్కడ 2 లైన్లు ఉన్నాయో దాని తర్వాత అక్షరాన్ని నొక్కి చెప్పాలి. అందుకే దాన్ని ఎర్ర రంగులో 2 లైన్లు ఇచ్చారు పైన. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః. ఇక్కడ చూడండి, కర్తుం ఇక్కడ రా తు 2 అక్షరాలు ఉన్నాయి. కానీ ఇందాక చెప్పాను కదా, రాతో గాని హాతో గాని సంయుక్తాక్షరం వస్తే దాని ముందు ఆ 2 ఎర్ర లైన్లు ఉండవు, ఆఘాతం అనేది ఉండదు. కర్తుం కానీ అనుస్వరం అంటే 0 ఉంది కదా, దాన్ని అనుస్వరం అంటాము. దాని ఉచ్చారణ బ్రాకెట్ లోనే ఇస్తారు, అదే పలకాలి. కర్తుం
ఇక్కడ మా ఉంది, మా అనేది పలకాలి. కర్తుం మధ్యోగ మధ్యోగ, మా పైన ఆఘాతం ఉంది, ద్యోలోని దా 2 దాలు అవుతుంది. మధ్యోగ మాశ్రిత, మా పైన కూడా 2 ఎర్ర లైన్లో ఆఘాతం ఉంది. శ్రీలోని ష 2 షాలు అవుతుంది. చివరిగా ఉన్న విసర్గ అంటే 2 చిన్న సున్నాలు ఉన్నాయి తర్వాత తా తర్వాత, అది దాని ఉచ్చారణ హాలా రావాలి. హ మధ్యోగమాశ్రిత, మాశ్రిత ఇలా రావాలి. మధ్యోగమాశ్రిత. మూడవ చరణము సర్వకర్మ ఫలత్యాగన్. సర్వకర్మ, సా తర్వాత ఉన్నది సంయుక్తాక్షరమే, కా తర్వాత ఉన్నది సంయుక్తాక్షరమే, కానీ ఆఘాతు రాదు. ఫలత్యాగన్, ఫ పాకి వస్తుంది కాబట్టి దాన్ని 2 పెదవులు నొక్కి ఫ అని చెప్పాలి తప్ప ఫ మనం ఫ అంటుంటాం. ఫలము, కఫము ఇలా చెప్తాం, కానీ అది తప్పు. ఆ అక్షరం లేదు అసలు, అది ఓన్లీ సంస్కృత హిందీలోనే చదువుతారు తప్ప వేరే భాషల్లో ఆ ఫ అనేది లేదు. ఫలత్యాగన్, ఫ 2 పెదవులు మూసి ఉంచి ఒక్కసారిగా గాలి బయటకు వదిలితే ఫ వస్తుంది. సర్వకర్మ ఫలత్యాగన్, ఇక్కడ లా పైన ఆఘాతం ఉంది అంటే ఏమవుతుంది? త్యాలోని మొదటి అక్షరం తా 2 తాలవుతుంది. ఫలత్యాగన్, త్యాగన్ ఇక్కడ అనుస్వర ఉచ్చారణ నా పొల్లుగా త్యాగన్. సర్వకర్మ ఫలత్యాగన్ 4వ చరణం తతః కురుయతాత్మవాన్. ఇక్కడ తత 2 తాలున్నాయి. తత దాని తర్వాత విసర్గ ఉంది, దాని ఉచ్చారణ బ్రాకెట్లో ఉన్న అక్షరమే మహాప్రాణి ఖ పొల్లుగా. తతః కురు కురు యతాత్మవాన్, యతాత్మవాన్ తా దీర్ఘంగా పలకాలి. తా పైన ఆఘాతం ఉంది, దాని తర్వాత వచ్చే సంయుక్తాక్షరంలో మొదటి తా 2 తాలుగా చేసి నొక్కి చెప్పాలి. తతః కురు యతాత్మవాన్, యతాత్మవాన్. పూర్తి శ్లోకము అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగన్ తతః కురు యతాత్మవాన్. అంతరాన్ని మీట ఉండమా. అథైతప్యశక్తోసి. హరి ఓం. మళ్ళా అథైతదప్యశక్తోసి. కర్తుం మద్యోగమాశ్రితః కర్తుం మద్యోగమాశ్రితః. హరి ఓం. సర్వకర్మ ఫలత్యాగన్. సర్వకర్మ ఫలత్యాగన్. తతః కురు యతాత్మవాన్. తతః కురు యతాత్మవాన్. వెరీ గుడ్. మీరందరూ చెప్పండి అమ్మా ఒకసారి. హరి ఓం. సర్వకర్మ ఫలత్యాగన్ తతః కురు యతాత్మవాన్. అద్భుతంగా చెప్పారమ్మా, అందరూ చాలా బాగా చెప్పారు.
ఇప్పుడు ఒక్కొక్కరిగా చెప్పండి అమ్మా. జయ శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ. అథై తదప్సక్తోసి కర్తుం అమ్మ అథైతదప్య అథై తదప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగన్ తత్ కుర్యాతాత్మవాన్. జై శ్రీకృష్ణ. అద్భుతంగా పాడారమ్మా, చాలా బాగుంది. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణమ్మ. ఎవరో ఒకరు ముందు ఒకరి తర్వాత, ఎవరైనా పర్వాలేదు. పాడండమ్మా, చిన్ని గారు పాడండమ్మా. సరే గురు. అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగన్ తతః కురు యతాత్మవాన్. ఎక్సలెంట్ అమ్మా. నువ్వు ఇప్పుడు పాడమ్మా. ఎస్ గురువు గారు. ఆ. అథైతదప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగన్ తతః కుర్యాతాత్మవాన్. అద్భుతంగా చెప్పావమ్మా. మూడవ చరణం మరొకసారి చెప్పినానా? తతః సర్వకర్మ ఫలత్యాగన్. ఇప్పుడు ఫల అన్నావు, ఇందాక ఫల త్యాగన్ అన్నావు. ఫా అనేది మనకి అక్షరం లేదమ్మా. నీకు ఎప్పుడు కూడా ఫా అని పలకకూడదు, ప అనే పలకాలి. సరేనా? వెరీ గుడ్ తల్లి. అతైతదప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగన్ తతః కుర్యాతాత్మవాన్. జై గురుదేవ. బాగా పాడారమ్మా. మీరు కూడా ఫా అనొద్దమ్మా. ఫా అంటే మన పళ్ళకి పై పెదవికి నొక్కి పెడితే కొంచెం గాలి వదిలితే ఫా వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఫల రెండు పెదవులు మొయ్యాలి. ఫల త్యాగన్ సర్వకర్మ ఫలత్యాగన్. ఫల త్యాగన్. ఇప్పుడు ఆఘాతం ఉండదు, అందుకే ఫల త్యాగన్ అంటే ఆఘాతం తీసుకోకుండా రెండు అక్షరాలు వేరువేరుగా పలికినట్టు అవుతుంది. అలా కాకుండా ఎక్కడ రెండు లైన్లు ఉన్నాయో దాని తర్వాత వచ్చే అక్షరాన్ని నొక్కి చెప్పాలి, స్ట్రెస్ చేసి చెప్పాలి. ఫలత్యాగన్. ఫలత్యాగన్. మళ్ళా ఫా వచ్చింది, ఫా రాకూడదు. ఫలత్యాగన్. ఫలత్యాగన్. అంతేనమ్మా. ఓకే. హేమ గారు. అమ్మ చెప్తారా? ఎస్ గురువు గారు చెప్తారు గురువు గారు. జై గురుదేవ్. జై గురుదేవ్ అమ్మ. అథైత దై కదమ్మా, దై కాదు, అది దై కాదు, ఠై. అథై. ఓకే గురు. అథైతదప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగన్ తతః కుర్యాతాత్మవాన్. అద్భుతం తల్లి, చాలా బాగా పాడారు. జై గురుదేవ్. జై గురుదేవ. అందరు అయిపోయారు కదా? ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు, అయ్యో మర్చిపోతున్నాను. చెప్పమ్మా, చెప్పండి అమ్మా. అథైతదప్య శక్తోసి కర్తుం మద్యోగ
మాశ్రితః మాసితః శ్రితః మాసితః షాతో పాటు రా పలకాలమ్మా. మాశ్రితః. మాసితః వెరీ గుడ్ తల్లి. సర్వకర్మ ఫలత్యాగన్ ఫలత్యాగన్ తతః కురు యథాత్మవాన్. యథాత్మవాన్ నువ్వు అంత గట్టిగా చెప్పక్కర్లేదు. యథాత్మవాన్. దా కాదమ్మా తా. యథాత్మవాన్. మీరు అక్కడ అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాలు చెప్పండి. యా తర్వాత ఏముంది? అవే పలకండి. యథాత్మవాన్ అంతే. ఓకే, తర్వాత శ్లోకం నేర్చుకుందాము. గురుగారి శ్లోకం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం శ్రద్ధగా వినండి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ త్యాగాచ్ఛాంతిరనంతరం. మొదటి చరణం చూద్దాం. శ్రేయో రెండు కూడా దీర్ఘాక్షరాలు, అంటే ఎక్కువసేపు పలకాల్సిన అక్షరాలు. హి మళ్ళా హ్రస్వకాలం. హి మళ్ళా జ్ఞా దీర్ఘాక్షరం. హి పైన ఆఘాతం ఉంది కాబట్టి జ్ఞాలోని మొదటి అక్షరం జ, రెండు జాలుగా చేసుకుని హిజ్ జ్ఞ. శ్రేయో హి జ్ఞాన మభ్యాసాజ్ మా పైన కూడా ఆఘాతం ఉంది, రెండు ఎర్ర లైన్లు కాబట్టి దాని తర్వాత వచ్చే భాని అంటే రెండు అక్షరాలు ఉన్నాయి, భా యా. అందులో భా మొదటిది కాబట్టి మొదటి అక్షరం రెండు అవుతుంది. అది కింద రెడ్ లెటర్స్ తో ఉంది చూడండి ఒక లైను. అక్కడ మబ్ ఒక బ్రాకెట్ లో ఉంది, ఇంకొకటి బయట ఒత్తు భా యాతో పాటు ఉంది. మబ్ భ్యా. ఈ విధంగా రెండు అక్షరాలుగా పలికితే పాడేప్పుడు మాత్రం ఒకేలా పలకాలి కాబట్టి మభ్యాసాజ్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్. జా పొల్లుగా చెప్పాలి. రెండవ చరణము జ్ఞానాధ్యానం విశిష్యతే. జ్ఞాన జాకి న్యావత్తు, నా రాకుండా న్యా పలకాలి. జ్ఞానాధ్యానం. ఇక్కడ చూడండి, ధియాలో మూడు అక్షరాలు ఉన్నాయి. ఒకటి ఒత్తు లేకుండా అల్ప ప్రాణి ధ, దాని కింద ఉన్నది మహాప్రాణి ధ, కింద ఒత్తు ఉండాలి. మీ PDF లో రాసుకోండి అమ్మా. ఆ ధాకి కింద ఉన్న ధాకి ఒత్తు ఉంటుంది, చిన్న నిలువు గీత పెట్టుకోండి దాకి. ధ్యానం ఇక్కడ అనుస్వర ఉచ్చారణ, వా పుల్లుగా చెప్పాలి. దాని పక్కన అరసున్నా ఉంది కాబట్టి దాన్ని సాను నాసిక అంటారు. అరసున్నా ఉన్న వాటిని సాను నాసిక అని అంటారు. అది పలికినప్పుడు ముక్కు నుంచి కూడా కొంత గాలి బయటకు వెళుతుంది, అందుకే దాన్ని నాసిక అన్నారు. స అనునాసిక అంటే అనునాసిక అంటే ముక్కుతో సహా పలికేది అక్షరాన్ని సానునాసిక అంటారు. స అనునాసిక కలిపితే సానునాసిక. అవి మూడు అక్షరాలు ఉంటాయి, వా ఒకటి, యా ఒకటి, లా ఒకటి. ఈ మూడింటికే పక్కన అరసున్నాలు వస్తాయి, మిగతా ఏ అక్షరానికి రాదు, అది పుల్లుగానే ఉంటుంది. జ్ఞానాధ్యానం ధ్యానం విశిష్యతే. ఇక్కడ చూడండి రెండు షాలు ఉన్నాయి. ఒకటి ష శంకరలో పలికే ష, రెండవది ఉషాలో పలికే ష. ష ఈ షా పలికినప్పుడు నాలిక మడిచి వెనక్కి పెడతాం. షా పలికినప్పుడు నాలిక మధ్య నుంచి అంగిల్లో టచ్ చేస్తూ కొంత గాలి బయటకు వదిలితే షా వస్తుంది.
జ్ఞానాధ్యానం విశిష్యతే విశిష్యతే జాగ్రత్తగా గమనించండి మా విశిష్యతే. మూడవ చరణము ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ ధ్యాన ధ్యాన దాకి యావత్తు నా దీర్ఘంగా దానిపైన ఆఘాతం ఉంది. దాని తర్వాత కాలోని మొదటి అక్షరం త 2 తాలు చేయాలి. అది కూడా రెండవ లైన్లో ఉంది చూడండి. నా తర్వాత ఒక తా బ్రాకెట్లో ఉంది, ఇంకో తా బయట ఉంది, 2 తాలు అవుతాయి. ద్విత్వము అంటే 2 అనమాట. ధ్యానాత్ కర్మ ర్మ మళ్ళా అక్కడ రా 2 రాలు అవుతుంది, ఎందుకంటే దానికి ముందు ఆఘాతం లేదు కాబట్టి రా ఒక రాగే ఉంటుంది. ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ లా పైన ఆఘాతం తీసుకుంటూ దాని తర్వాత ఉన్న త 2 తాలు అవుతుంది. ఫలత్యాగస్ విసర్గ ఉచ్చారణ. ఇక్కడ సాలా చెప్పాలి. ముందు శ్లోకంలో నాలా వచ్చింది, అక్కడ అనుస్వరం కాబట్టి నా వచ్చింది, ఇక్కడ విసర్గ కాబట్టి సా వస్తుంది. ప్రస్తుతానికి బ్రాకెట్లో ఉన్న అక్షరమే పలకండి. అది ఎందుకు వస్తుంది అనేది నేను తర్వాత చెప్తాను. ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ త్యాగాచ్ఛాంతిరనంతరం. త్యాగాచ్ఛ ఈ 3 కూడా దీర్ఘాక్షరాలు, అంటే 2 రెప్పపాటు కాలాల పాటు పలకాలి. అంటే హ్రస్వాక్షరానికి రెట్టింపు సమయం దీన్ని పలకాలి. త్యాగాచ్ఛాంతి చాంతి చా రెట్టింపు సమయం, మళ్ళా అంతి తక్కువ సమయం. త్యాగాచ్ఛాంతిరనంతరం గా పైన ఆఘాతం ఉంది కాబట్టి చాలోని చా 2 చాలు అవుతుంది. మళ్ళా చా పైన ఆఘాతం ఉంది కాబట్టి ఇంతిలోని నా 2 నాలు అవుతుంది. అలాగే నంతరం నా పైన ఆఘాతం ఉంది కాబట్టి దాని తర్వాత సంయుక్తాక్షరం ఏం కలిసినాయి, నా 1 తా 1. ఆ రెండింటిలో మొదటి అక్షరం నా కాబట్టి నా 2 నాలు అవుతుంది. అది కూడా ఉంది చూడండి 3వ లైన్లో. త్యాగాచ్ఛ 2 చాలైంది, చాంతి 2 నాలైంది, రనంతరం ఇక్కడ కూడా 2 నాలైంది. అది కూడా స్పష్టంగా ఉంది చూడండి. 3వ రెడ్ లెటర్స్ తో ఉన్న లైన్ త్యాగాచ్ఛాంతిరనంతరం. పూర్తి శ్లోకము శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ స్నానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ త్యాగాచ్ఛాంతిరనంతరం. అందరూ అన్మిట ఉండమా. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. హరి ఓం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. స్నానాధ్యానం విశిష్యతే. హరి ఓం. స్నానాధ్యానం విశిష్యతే. హరి ఓం. ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్. ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్. త్యాగాచ్ఛాంతిరనంతరం. హరి ఓం. త్యాగాచ్ఛాంతిరనంతరం. హరి ఓం. ఇప్పుడు అందరూ కలిపి చెప్పండి అమ్మా. హరి ఓం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ స్నానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ త్యాగాచ్ఛాంతిరనంతరం. హరి ఓం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ స్నానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ త్యాగాచ్ఛాంతిరనంతరం. హరి ఓం. ఇప్పుడు అందరూ కలిపి చెప్పండి అమ్మా. హరి ఓం.
స్నానాధ్యానౌ విశిష్యతే ధ్యానాత్ కర్మ త్యాగాచ్చాంతిరనంతరం. వెరీ గుడ్ అమ్మా, అందరూ బాగా పాడుతున్నారు. ఇప్పుడు అందరూ మీట్ అయిపోండి, ఒక్కొక్కరిగా పాడండి. అమ్మ హిమ గారు మీ పాప చేత పాడించండి అమ్మా, ఒకళ్ళు నిద్రపోతారేమో. సౌమ్యశ్రీ కదా, గౌతమి సాయిత్రి గౌతమి. ఓకే ఓకేనమ్మా. చెప్పమ్మా. గారు ఆ. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ స్నానాధ్యానం ధ్యానౌ విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాచ్చాంతిరనంతరం. చాలా బాగుంది, చాలా బాగా చెప్పమ్మా. ఫా కాకుండా పాని అలవాటు చేసుకోమ్మా. ఫల త్యాగస్. గారు ఓకే, నెక్స్ట్ అండి. జై శ్రీకృష్ణ గురుగారు. అమ్మా. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానౌ విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగశాంతి నిరంతరం. జై శ్రీకృష్ణ అండి. అమ్మా అమ్మా మీరు నిరంతరం పాడారమ్మా, అది నిరంతరం కాదు, రనంతరం. త్యాగశాంతిరనంతరం. వెరీ గుడ్ అండి. త్యాగ కాదు, త్యాగాశాంతి. దీర్ఘం లాగా చెప్పాలి. త్యాగశాంతి అనంతరం. వెరీ గుడ్ అమ్మా. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణమ్మ. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానౌ విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాచాంతిరనంతరం. ఎక్సలెంట్ అమ్మా, చాలా బాగుంది. జై గురుదేవ్. అమ్మా. శ్రేయో హి స్నానమభ్యాసాత్ స్నానాధ్యానౌ విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాచాంతిరనంతరం. ఎక్సలెంట్ అమ్మా, చాలా బాగుంది. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగశాంతిరనంతరం. అంతేనమ్మా, బాగుంది. ఈశ్వరి గారు. గురువు గారు మీరే చెప్పాలండి. అమ్మా నేను చెప్తాను. శ్రేయో శ్రేయో షాకి రావతుందమ్మా. శ్రేయో శ్రేయో హి జ్ఞాన జ్ఞాన మభ్యాసాత్ జ్ఞానాధ్యానం. జ్ఞానం రెండవది ధ్యానం అమ్మా. మొదటిది జ్ఞాన, రెండవది ధ్యానం. జ్ఞానాధ్యానం జ్ఞానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగస్
త్యాగాచ్ఛాంతి త్యాగ శాంతి రనంతరం. అనంతరం. అక్కడ గట్టిగా నొక్కర్లేదు తల్లి. రనంతరం తేలికగా అనంతరం. అంతే బట్టిగా నొక్కి మీరు ఊపిరి ఊపిరి చెప్పక్కర్లేదు. అక్కడ ఒత్తున్నప్పుడే చెప్పాలి. ఒత్తున్నప్పుడు అలా చెప్పాలి, ఒత్తులేనప్పుడు మాత్రం సామాన్యంగా చెప్పాలి. రనంతరం అనంతరం. అంతే, శ్రమ లేకుండా తేలికగా చెప్పాలి. బాగుంది, అయిపోయింది. బాగా నేర్చుకున్నారు అందరూ. 3 శ్లోకాలు రోజు 3 శ్లోకాలు అవుతున్నాయి. చాలా చక్కగా చెప్తున్నారు అందరూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ 3 శ్లోకాల్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఆఘాతం అంటే అర్థమైంది కదా అందరికి? గురువు గారు ఇప్పుడు బ్రాకెట్లు ఇచ్చారు కదండి, రెడ్ అక్షరాలు, అలా కూడా చదవచ్చు కదండి గురువు గారు? అలా కూడా చదవచ్చు. మీరు చదవడానికి సులభమైన మార్గం చెప్పడమే ఆ 2 అక్షరాలు. అవునండి గురువు గారు. విడదీసి అక్షరం విడదీసి చెప్తారు. ఎక్కడైతే కష్టంగా ఉంటుందో దాన్ని వివరంగా కింద రాస్తారనమాట. అది గురుగారు అమ్మా. అదండి ఆగత అంటే ఇప్పుడు 2 అక్షరాలు మైన్గా ఉండేదండి. ఆఘాత్ అంటే సంయుక్తాక్షరం, దాని తర్వాత అక్షరం సంయుక్తాక్షరం ఏంటంటే 2 అక్షరాలు కలిసి ఉండాలి. కలిసి ఉండాలండి. 2 అక్షరాలు కలిసి ఉండాలి. దాని ముందు అక్షరం మీద మాత్రమే ఆఘాత్ వస్తుంది. ఆఘాత్ అంటే అర్థం ఏంటంటే 2 నిలువు లైన్లు ఉన్నాయి కదా, అవి 2 ఒకటే ఇచ్చుండొచ్చు. 2 ఎందుకు ఇచ్చాడంటే దాని తర్వాత వచ్చే సంయుక్తాక్షరంలోని మొదటి అక్షరం 2 అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకం ఉంది కింద చూడండి, మభ్యా ఉంది కదా. భ్యాలో మొదటిది అక్షరం బా కదా. ఆ బా 2 బాల ఎందుకు చూడండి. మా తర్వాత ఒక బా బ్రాకెట్ లో ఉంది, ఇంకొక బా బయట ఉంది. పొల్లు బా మబ్బభ్యా అది 2 కలిపితే మభ్యాసాజ్. అందుకే ఆఘాతం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాని తర్వాత అక్షరాన్ని నొక్కి చెప్పాలి. అది చెప్పడం కోసమే అది ఈ రెడ్ లైన్స్ ఇచ్చింది. మీరు ఆ రెడ్ లైన్ చూడగానే దాని తర్వాత అక్షరాన్ని నొక్కి చెప్పాలని మీకు మనసులో తెలియాలి. వెరీ గుడ్. నేను కూడా ఇవాళ నాది కూడా L3 అయింది. 7 గంటల క్లాసు ఇవాళ ఆనందోత్సవం జరిగింది. మీరు అయిపోయిందమ్మా. మీకెప్పుడు అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్. నాది సాయంకాలం 7 గంటలకు అయింది. మీరు L4కి వెళ్తారు. L4కి వెళ్తే ఏంటంటే ఇంతవరకు ఏం కష్టమేం లేదు. ఇప్పుడు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క చరణం పలికిన తర్వాత ఆగుతారు. L4 లో 2 చరణాలు కలిపి ఒక లైన్ లో ఆగకుండా చెప్పేస్తారు. ఇప్పుడు ఏంటంటే చూడండి, శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరం. ఇలా 2 చరణాల మధ్యలో ఆగకుండా, అంటే విరామం లేకుండా పాడేయాలి. ఇప్పుడు ఎలా చదువుతున్నావు? శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్ ఆగిపోతున్నావు, జ్ఞానాధ్యానం విశిష్యతే మళ్ళీ చదువుతున్నావు. అలా కాకుండా L4కి వెళ్ళేసరికి మూల శ్లోకం అంటారు. మూల శ్లోకం అంటే 2 చరణాలు కలిపి చదివేయాలి, అంటే మధ్యలో కామ ఉండదు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్ఞానాధ్యానం విశిష్యతే. ఈ పంక్తి పూర్తిగా ఆగకుండా చదివేయాలి. అలాగే కింద పంక్తి కూడా ధ్యానాత్ కర్మ ఫల
త్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరం. ఇలా పలకాలంటే మీరు చరణం మొదలు పెట్టే ముందే ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని పాడాలి. అవును గురుగారు. దీనికేమో అందువల్లే భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటే ప్రాణాయామం వేరుగా చేయాల్సిన అవసరం లేదంటారు. అందుకే ఇందువల్లే అవునండి. 2 చరణాలు కలిపి చదవాలంటే మీకు ఊపిరితిత్తుల శక్తి పెరుగుతుంది, కెపాసిటీ పెరుగుతుంది. అదే కెపాసిటీ పెరుగుతుంది అంటే ఊపిరితిత్తులు మీకు వ్యాకోచిస్తాయి, సైజు పెరుగుతుంది, ఎక్కువ ఊపిరి తీసుకుంటారు కాబట్టి. అది ఆ ప్రక్రియ భగవద్గీత శ్లోకాల్లో 4వ అధ్యాయం చదివినట్టుగా మూల శ్లోకంలో నేర్చుకుంటే మీరు వేరుగా ప్రాణాయామం చేయక్కర్లేదు, దానికి అదే అయిపోతుంది. అవును వాళ్ళకి అందరికి ఇవాళ రేపు ఎల్లుండు, ఇవాళ రేపట్లో ఈ 2 రోజులు ఏదో రోజు అయిపోతుంది. అమ్మా అమ్మా చెప్పండి. సరే 12వ శ్లోకం శ్రేయోహి జ్ఞానాన్ని వద్దంటున్నారు కదా గురువు గారు, ఎందుకని గురువు గారు? అది జా కింద ఉన్నది నా కాదు, జ్ఞా. చాచా జాజా జ్ఞా అంటాం సంస్కృతంలో. జ్ఞాన జా జ్ఞా 2 ఒకే నాలిక మధ్య భాగంలోనే పైన టచ్ చేస్తూ వస్తుంది. జా పలకండి, చాచా జాజా. నాలిక ఎక్కడ పైన టచ్ చేస్తే వచ్చింది అది? చాచా జాజా జ్ఞా, అంతే కదా? అవునండి. చాచా జాజా జ్ఞా. మీరు ఎవరికి మాలో అనుకుని చూడండి. అవును గురువు. ఓకే, అప్పుడు ఆ జ్ఞా నా అంటే మీరు జ్ఞానండి, దాని తర్వాత నానండి. ఇప్పుడు అబ్జర్వ్ చేసి చూడండి నాలుగు ఎక్కడ టచ్ అవుతుందో. జ్ఞానండి, నానండి. అవునండి. నా అంటే నాలుక టిప్ టచ్ అవ్వాలి. జ్ఞా అంటే నాలుక మధ్య భాగం టచ్ అవ్వాలి. కాబట్టి అక్షరం మారిపోతుంది. అది ఆ తాళవ్యం కాస్త దంతవ్యం అయిపోతుంది. దంతవ్యం కాకూడదు, అందుకని నా అనకూడదు. అంటే నాలుక టిప్ టచ్ అవ్వకుండా జ్ఞా పలకాలి. నాలుక మధ్య భాగంతో జ్ఞా పలకాలి. జ్ఞా జ్ఞా అంతే అంతే. అవుతుందా గురువు గారు? అమ్మా జా కాస్త చావుతుందండి అప్పుడు? కాదు, జా జ్ఞా 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 జా జ్ఞా జా రెండు విడిగా పలకండి అమ్మా. జా జ్ఞా ఆ రెండు కలిపి పలకాలి. ఇప్పుడు జ్ఞా అంతే, జ్ఞా అంతే. ఇప్పుడు మీరు జా అన్నప్పుడు జాకి ఆకారం కలిపేసి జా అంటారు తల్లి. అవునండి. రెండో అక్షరంతో కలిపినప్పుడు ఫుల్లుగా చెప్పాలి. జ్ఞా జ్ఞా అంతే అంతే అంతే. ఇప్పుడు మామూలుగా మనం రోజు పలికేలాగా జ్ఞా అనగానే నాలుగు టిప్పు టచ్ అవుతుంది. జాకేమో నాలుగు మొదటి భాగం టచ్ అవుతుంది. నా అన్నప్పుడు నాలుగు టిప్పు టచ్ అవుతుంది. అది స్వచ్ఛం కాదంటారు వీళ్ళు సంస్కృతం భాషలో వ్యాకరణ పండితులు. అది స్వచ్ఛం ఉచ్చారణ కాదు, మీరు ఆ టిప్పు టచ్ అవ్వకుండానే జ్ఞా పలకాలి అంటారు. అది గురుగారు ఇందులో చాలా గుర్తించితే మనకు చాలా గుర్తింపు వస్తుందండి. అవునండి, అంతే. ఈ అక్షర జ్ఞానం అదొక సైన్స్ అమ్మా, అదొక సైన్స్. మీకు గ్రామర్ క్లాస్ అటెండ్ అయ్యారు ఎప్పుడైనా మీరు? లేదండి గురుగారు. గ్రామర్ క్లాస్ అటెండ్ అయితే తెలుస్తుంది. మీకు L1 పీడిఎఫ్ ఉంది కదా, పీడిఎఫ్ L1 పీడిఎఫ్ తీసుకుంటే మీరు ఆఖరి పేజీలో ఉంటుంది చూడండి, ముఖం మన తలకాయ బొమ్మ వేసి ఉంటది. ఆఖరి పేజీ తీయండి.
అదిగో గురువు గారు పెట్టారు చూడండి, గురువు ఉందా? పీడిఎఫ్ లో సారీ గ్రామర్ లోనే ఉంటుందమ్మా, గ్రామర్ లోనే ఉంటుంది, దీనిలో ఉండదు. మీ దగ్గర బుక్ ఉందా? పీడిఎఫ్ ఉందండి. బుక్ ఉందా? కాదు పీడిఎఫ్ కాదు, బుక్ ఉండాలి. లేదంటే నేను రేపు L1 గ్రామర్ పీడిఎఫ్ పంపిస్తాను అందరికి, ఆ పీడిఎఫ్ చూడండి. గ్రామర్ పీడిఎఫ్ లో ఉంటుంది, లాస్ట్ పేజ్ లో ఉంటుంది, ముఖం బొమ్మేసి ఉంటుంది. దానిలో క అనే అక్షరం ఎక్కడ ఉత్పన్నం అవుతుంది, చ అనే అక్షరం ఎక్కడ ఉత్పన్నం అవుతుంది, దాని ఏంటి, కంఠవ్యము, తాళవ్యము, మూర్ధన్యము, దంతవ్యము, ఓష్టము, ఐదు రకాల పేర్లు ఉంటాయి. పెదవులతో పలికే దాన్ని పాప భమ అని ఓష్టవ్యం అంటారు. గొంతు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని కంఠవ్యము అంటారు. టచ్ అవుతుంది కాబట్టి దాన్ని తాళవ్యము అంటారు. అలాగే దంతవ్యము, నాలిక చివరి భాగం పళ్ళ పైన టచ్ అవుతుంది. దాబ్ధ చూడండి అని చూడండి, ఇక్కడ నాలిక ఎక్కడ టచ్ అవుతుంది, పళ్ళ పైన టచ్ అవుతుంది, పళ్ళు పైన. అందుకు అది దంతవ్యం. అంటే మన నాలిక అంగిలిలో గాని పెదవుల్లో గాని దంతాల పైన గాని స్పృశించినప్పుడు ఏ అక్షరం ఉత్పన్నం అవుతుందో దానికి ఆ పేరు పెట్టారు. చూడండి, స్వరపేటిక దగ్గర నుంచి పెదవుల వరకు ఒక్కొక్క భాగం టచ్ చేస్తే ఒక్కొక్క అక్షరం వస్తుంది, ఒక్కొక్క వర్గం వస్తుంది. టవర్గం గొంతు నుంచి వస్తుంది, చవర్గం గొంతు ముందు నాలిక దాని మొదటి భాగం అంటే మధ్య భాగం చవర్గం వస్తుంది. తవర్గం దంతవ్యము, దంతాల పైన నాలుగు టచ్ చేస్తే తవర్గం వస్తుంది. టవర్గం అంటే ఈ రెండింటికి మధ్యలో తాకి మధ్యలో టా వస్తుంది. చానండి, తానండి, తానండి, మళ్ళా టా అంటే మధ్యలో టచ్ చేయాలి. మళ్ళా చ అలాగే ప తప కచ్చట తప అని చూడండి వరుసగా క చ ట త ప. ఒక్కొక్క అంటే గొంతు దగ్గర నుంచి పెదవుల వరకు వస్తాయి, మీరు గమనించుకుంటూ వెళ్తే తప్ప. దాని వెనకున్న సైన్స్ అది. కచ్చట్ట తప్ప అవే అనండి, అవంటే మీకు తెలుస్తుంది. కా అని ఎక్కడ మనం టచ్ చేస్తే వస్తుంది, చ ఎక్కడ వస్తుంది, ట ఎక్కడ వస్తుంది, త ఎక్కడ వస్తుంది, ప ఎక్కడ వస్తుంది. గొంతు నుంచి మొదలుపెట్టి పెదవుల వరకు వస్తుంది. పాలప్పటికి రెండు పెదాలు కలుస్తున్నాయండి, కలవాలి, కలవకుండా రాదు. అవునండి, అది అన్ని కూడా. అలాగే ఆల్లో కూడా అనేది గొంతు నుంచి వస్తుంది, ఈ అనేది నాలుగు మధ్య టచ్ చేస్తే వస్తుంది. అంటే పెదవులు పెదవులు రావాలి. ఏ ఏ ఓ ఓ ఓ ఓ ఏ అన్నప్పుడు పెదవులు కదలక్కర్లేదు, కానీ ఓ అన్నప్పుడు మాత్రం పెదవులు సున్నాలో మారుతున్నాయి. చూడండి, ఏ ఏ ఓ ఓ అని చూడండి, చూసారా? ఓ అన్నప్పుడు పెదవులు సున్నాలో మారుతాయి. అది 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 మళ్ళా పవర్గం ఇందులో వచ్చిందో ఓళ్ళు అందులో వస్తాయి అనమాట. రేపు ఆ బొమ్మ పంపిస్తా ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. రేపు నేను పంపిస్తాను, గ్రూప్ లో పెడతాను. అది చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటికి ఆలస్యం అవుతున్నట్టుంది, మీరు అందరూ నేను తినేసి కూర్చున్నా, మీరు ఇంకా తిన్నారో లేదో. మంగళం పాడేయండి అమ్మా.
అందులో తెలియదు కానీ గురువు గారు నేను ఆట ఒత్తులు కానీ అన్ని బాగా నేర్చుకున్నానండి. అందరూ ఎట్లుంటారు ఒత్తులు అది నాకు తెలియదు కానీ ఇప్పుడు అది కొంచెం ఒక్కొక్క ఒత్తు ఇలాగా అనుకుంటున్నానండి గురువు గారు. వెరీ గుడ్ అమ్మా, మంచిది. జయ శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అమ్మా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురార్పణమస్తు. జై గురుదేవ. జై గురుదేవ అమ్మ, అందరికీ జై గురుదేవ. జై శ్రీకృష్ణ. జయ గురుదేవమ్మ. జై గురుదేవ అమ్మ.